లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ హీరో అయిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాలకు కూడా కాలీవుడ్ తో పోటీగా టాలీవుడ్ లో మార్కెట్ ఉంటుంది. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ హీరో చాలా మంది హీరోయిన్ల మనసు దోచినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా లవ్ లో ఉన్న అదితి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అంతరిక్షం, మహాసముద్రం సినిమాలో నటించింది. అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే హీరో సిద్ధార్థ్ తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు. ఇరువురి అభిప్రాయాలు కలవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు. అప్పటికే వీరిద్దరూ తమ వివాహ బంధం నుంచి సెపరేట్ అయిన వారే కావడంతో వీరి మధ్య స్నేహం, ప్రేమ బలపడింది. దీంతో వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిద్ధార్థ్కి 2003లో మేఘనా అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత 2007లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ విడాకుల తర్వాత పలువురితో ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. అందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఒకరిద్దరితో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆ ప్రేమ కథలు పెళ్లి వరకు చేరలేదు. అయితే కొంతకాలంగా అదితిరావుతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సంవత్సరమే సిద్ధార్థ్, అదితిరావు పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమైనట్లు సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారట. కాగా అదితిరావు కూడా గతంలోనే పెళ్లి జరగగా ఏవో కారణాల వల్ల కొంతకాలానికి భర్త నుంచి విడాకులు తీసుకుంది.